విశాఖపట్నం లలితానగర్లోని కుర్తాల సిద్ధేశ్వరి పీఠ పాలిత శ్రీ లలితా పీఠంలో అమృతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. లలితా పీఠం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న అమృతోత్సవాలు అలాగే మహాకుంభాభిషేకాలతో పీఠం ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకుంది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లలితా కామేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీ లలితా పీఠాధిపతులు శంకరాచార్య జగద్గురు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామీజీ సమక్షంలో కళ్యాణ మహోత్సవం గమనీయంగా సాగింది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నా భావం చెప్తా ప్రజలంగా ఉండి ఉంటాం మేము కాబట్టే ఇప్పుడు నాకు కళ్యాణాన్ని తిలకిస్తూ విశేష సంఖ్యలో వచ్చిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని చూసి పరవశించిపోయారు. అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరిగిన ఏడాదే విశాఖ లలితా పీఠానికి 75 ఏళ్లు పూర్తవటం గొప్ప భాగ్యమని కుర్తాల పీఠం పురోహితులు మాచవోలు రమేష్ శర్మ అన్నారు. కుర్తాల పీఠాన్ని లలితా పీఠానికి సమన్వయం చేస్తూ పరిపాలనలోకి వచ్చిన తరువాత పీఠం దేదీప్యమానంగా వెలుగొందుతోందని అన్నారు. ఇక నడిచే దైవంగా చెప్పుకునే సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామీజీ పాలనలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇక లలితా పీఠం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న అమృతోత్సవాల్లో భాగంగా ఈ నెల 24న మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. లలిత అమ్మవారికి విశేష నగరోత్సవం జరుపుతామని చెప్పారు. ఇక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమృతోత్సవ కమిటీ అధ్యక్షులు జస్టిస్ టిఎల్ఎన్ శర్మ అలాగే సభ్యులు పి రాజశ్యామల, కామేశ్వర శర్మ, ఏవి శ్రీధర్, విఠల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా భావం చెప్తా ప్రజలంగా ఉండి ఉంటాం మేము